వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రూప బంటి హాస్పిటల్ బిల్ పే చేసినందుకు రాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకప్పుడు కన్న బిడ్డనే చంపేయమని చెప్పి రాక్షసిగా మారింది. కానీ ఇప్పుడు అదే కన్నబిడ్డ ప్రాణాన్ని కాపాడి దేవతలా కనబడుతుంది. తనని ఎలా అయినా కలిసి మాట్లాడాలి. ఆ డబ్బుని నేను తనకి ఇవ్వాలి. తను కన్న తల్లి అని తెలియకుండానే ఇంత సహాయం చేస్తుంది. కన్న తల్లి అని తెలిసి రాక్షసంగా మారింది అని ఇంకా మనసులో అనుకుంటాడు రాజు. ఇది ఇలా ఉండగా రాజు బంటిని ఇంటికి తీసుకువస్తాడు. బంటి కిడ్నాప్ అయ్యాడని తెలుసుకొని రాజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎలా అయినా ఇప్పటి నుండి బంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. పాపం బంటికి ఏమైందో ఏంటో అని చెప్పి పాపం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంగారు పడుతూ ఉంటారు. బంటిని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళని ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ఇంకా రాజు పాపం కోపంగా ఉంటాడు బంటిని కిడ్నాప్ చేసిన వాళ్ళపై. ఇది ఇలా ఉండగా రూప ఇంటికి రీచ్ అవుతుంది. పింకీని కలవడానికి గోపి చాలా రోజుల తర్వాత వస్తాడు. ఇంకా పింకీ గోపిని చూసిన దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్ ఎవర్రా నేను లోపలికి రానిచ్చింది అని గట్టిగా అరుస్తాడు దీపక్. ఆగండి, నేను పెద్దాయన్ని కలవడానికి వచ్చాను. అయ్యా, మీ వల్లే నేను చదువుకున్నాను. నేను ఇంత స్థాయిలో ఉన్నాను కాబట్టి మీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను అని ఇంకా అలా సూర్యవర్ధన్ ఆశీర్వాదం తీసుకుంటాడనమాట గోపి. ఇంకా సూర్యవర్ధన్ గోపిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గోపి, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతారు. నేను చాలా బాగున్నాను సార్, మీ వల్ల ఈ పొజిషన్లో ఉన్నాను. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మీ దగ్గరికి వచ్చాను అని అంటాడు గోపి. ఇచ్చిన మాట ఏంటది అని అడుగుతాడు దీపక్. నన్ను ప్రయోజకుడిని చేశారు. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంటే నాకు పింకీతో పెళ్లి చేస్తానన్నారు కదా, అందుకే పింకీని పెళ్లి చేసుకుంటానని అడగడానికే వచ్చాను అని అంటాడు గోపి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట సూర్యవర్ధన్. ఇంకా కోపంగా అలా చూస్తూ ఉంటాడనమాట సూర్యవర్ధన్. అప్పుడే ఇంకా దీపక్ వచ్చి, రేయ్, ఇలాగే మీ అన్న వచ్చి మాకు పంగనామం పెట్టాడు. ఇప్పుడు నువ్వొచ్చి మాకు ఇలా చేయాలనుకుంటున్నావా? పోరా, మర్యాదగా బయటికి పో. పెళ్ళి లేదు, ఏమీ లేదు, వెళ్ళు అని చెప్పి ఇంకలా కరెక్ట్గా గెంటేస్తూ ఉంటాడనమాట గోపిని దీపక్. సార్, నేను చెప్పేది వినండి సార్ అని అంటాడు గోపి. ఏం చెప్తావురా? నువ్వేం చెప్పినా మేం వినం. పెళ్ళి లేదు, ఏమీ లేదు. నీ అన్నయ్య వల్లే మాకు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం. ఇంకా నీలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే తన జీవితం నాశనం అయిపోతుంది, పో అని చెప్పి అలా ఇంకా పంపించేస్తూ ఇంటి నుండి బయటకు గెంటేస్తాడనమాట దీపక్. కరెక్ట్గా పడిపోబోతున్న గోపిని పట్టుకుంటాడు రాజు. ఇంకా రాజుని చూసి సూర్యవర్ధన్ ఇంటి దగ్గర చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్. గోపి, ఏమైంది అని అడుగుతాడు రాజు. నువ్వే చెప్పాలి, వీడికి నువ్వే సపోర్ట్ ఇవ్వాలి. చూడు, ఇంకొకసారి ఇంటి వైపు కనబడ్డావో అని అంటాడు దీపక్. ఏయ్, మీరసలు మనుషులేనా? అయినా వాడికి పింకీనిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు మాకేమీ తెలియదని ఇంటి నుండి బయటకు గెంటేస్తారా? అయ్యగారిచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను అని అంటాడు రాజు. రాజు మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రూపా. ఏంటి, నువ్వేం చేయగలవు అని అంటుంది. నేనేం చేస్తానో చూపిస్తాను కదా. అయినా పింకీ గురించి ఇంతలా బాధపడుతున్నావు, నువ్వు పింకీకి ఏమవుతావు అని అడుగుతాడు రాజు. నేను పింకీకి బావనవుతాను, వరసకి మేనమామను కూడా అవుతాను అని అంటాడు దీపక్. మేనమామ కదా, అయితే నువ్వు చేయాల్సిన కార్యక్రమాలేంటో గుర్తుపెట్టుకొని చెయ్యి. నేను ఒక్కసారి మాటిచ్చానంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. కాబట్టి ఎలా అయినా పింకీ గోపిల పెళ్లి చేసే బాధ్యత నాది. నేను ఖచ్చితంగా పెళ్లి చేస్తాను
అని చెప్పి ఇంకా గోపిని అక్కడిని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట ఛాలెంజ్ చేసి రాజు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రూప. ఇంక ఇటువైపు వీళ్ళు కూడా సూర్యవర్ధన్ కూడా నేను తీర్చలేకపోతున్న మాటని రాజు తీరుస్తున్నాడు. ఎంతైనా ఎవరికైనా మాటిస్తే రాజు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు మనసులో సూర్యవర్ధన్. ఇంకా రూప కూడా రాజు పెళ్లి చేయబోతున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రేయ్, నువ్వు చెప్పేదేంట్రా? అదే ముహూర్తానికి నా పింకీకి ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాను, నువ్వే చూడు అని చెప్పి ఇంక అక్కడిని వెళ్ళిపోతాడు. దీపక్ కూడా ఏంటో ఈ విషయాల్లో ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కావట్లేదు అని అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట రాజు. అయితే ఇంకా రాజు వైపు చూస్తూ ఉంటాడు గోపి. అన్నా, నువ్వు ఎలా అయినా మా పెళ్లి చేస్తానని మాటిచ్చావు, నిజంగా మా పెళ్లి చేస్తావా అన్నా అని అడుగుతాడు గోపి. రేయ్, ఒక్కసారి ఆయన మాటిస్తే తప్పుతారేమో కానీ నేను మాత్రం తప్పను. ఏదైతే ఆ దీపక్ ఛాలెంజ్ చేశాడో అదే రోజు నువ్వు పెళ్లి కొడుకుగా పెళ్లి మండపంలో కూర్చొని పింకీ మెడలో తాళి కడతావు, ఇది మాత్రం కన్ఫర్మ్ అని చెప్తారు రాజు. అక్క, రేపే మనం పెళ్లి చేయాలి, రేపే ఎవరికి తెలియకుండా పింకీ పెళ్లి చేయాలి అని అంటాడు దీపక్. రేయ్, రేపటికి రేపా అని అంటారు చంద్రం. లేదు మావయ్య, రేపే చేయాలి. ఎందుకంటే ఆ రాజుగాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే ఏది ఏమైనా చేస్తాడు. కాబట్టి ఎలా అయినా రేపే గుడిలో వీళ్ళ పెళ్లి జరిపించాలి. రేయ్, నువ్వు రెడీగా ఉన్నావు కదా అని ఒకరిని ఇంకా పిలిపిస్తారనమాట. ఇతనా అని అంటుంది పింకీ. ఏంటి వీడికేం తక్కువని? మనతో పాటే మేనేజర్గా ఉన్నాడు, వీడు చాలా మంచివాడు, వీడికిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారనమాట. పాపం ఏమి మాట్లాడలేకపోతారు సూర్యవర్ధన్ కూడా. ఈ విషయం రూప తెలుసుకొని వెంటనే రాజుకి ఫోన్ చేస్తుంది. కరెక్ట్గా రాజు అప్పుడే ఇంకా బయటికి వెళ్తాడు. రాజు ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు బంటి. అయ్యో, నాన్నకి ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఎవరై ఉంటారు అని కరెక్ట్గా ఇంకలా రాజు ఫోన్ బంటి లిఫ్ట్ చేసేలోపు అక్కడికి రాజు వస్తాడు. బంటి, మళ్ళీ ఫోన్ చూస్తున్నావా అని అంటాడు రాజు. లేదు నాన్న అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు బంటి. హలో అని అంటాడు రాజు. నేను రాజు అని అంటుంది రూపా. ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతుందనమాట. రాజు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. నువ్వు గోపికి పింకీకి పెళ్లి చేస్తానని అందరి ముందు ఛాలెంజ్ చేశావు కదా, అందుకే దీపక్ ఎవరికీ తెలియకుండా రేపు పింకీ పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ విషయాన్నే నీకు చెప్పాలని ఫోన్ చేశాను అని అంటుంది రూపా. ఒక్కసారిగా మాట విని షాక్ అయిపోతాడు రాజు. ఇంకా అలా చూస్తూ, నిజమా? ఇప్పుడు రేపటికి రేపు పెళ్లి చేయాలనుకుంటున్నాడా అని అంటారు. అవును, రేపు గుడిలోనే పెళ్లి చేయాలనుకుంటున్నాడు, కాబట్టి నువ్వే ఎలా అయినా ఆ పెళ్లిని ఆపాలి రాజు అని అంటుంది రూపా. నేనిప్పుడే పింకీని తీసుకువస్తాను అని అంటుంది రూపా. వద్దు, మీరెవరిని తీసుకురావద్దు. కాకపోతే నాకు ఒక సహాయం చేయండి. అసలు ఎవరిని ఏ గుళ్ళో పెళ్లి జరుగుతుంది, ఏ టైంకి పెళ్లి జరుగుతుంది, ఈ ఒక్క విషయం నాకు చెప్పండి చాలు అని అంటాడు రాజు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా పింకీకి పెళ్లి చేయాలని అలా ఇంకా గుడికి వెళ్తారనమాట రాజు వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా అలా ఈ పింకీ వీళ్ళందరినీ తీసుకొని దీపక్ అయితే బయలుదేరుతాడు. ఇంకా అలా దీపక్కి కావాల్సిన వాళ్ళు పెళ్లి కొడుకు కూడా వస్తాడు. ఏంటి ముసుగేసుకున్నావు అని అడుగుతారు. ఇది మా ఆచారం, అందుకే వేసుకున్నా అని చెప్తాడు అతను. సరే రండి, త్వరగా వచ్చి కూర్చో, పెళ్ళి త్వరగా అయిపోవాలి అని అంటారు. బావా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ప్లీజ్ నన్ను వదిలేమని చెప్పు అని అంటుంది పింకీ. ఏయ్, ఆ గోపిగాడికి నీకు పెళ్లి చేస్తే ఇద్దరు కలిపి అడుక్కు తింటారు, అందుకే వాడికితో పెళ్ళొద్దని చెప్తున్నాను. మర్యాదగా ఈ పెళ్లి చేసుకో, నీ జీవితం బాగుంటుంది, సరేనా అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడనమాట దీపక్.
ఇంకా అన్ని బుట్టలో తీసుకొచ్చి తను కూర్చోబెట్టవాన్ని దీపక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా కాళ్ళు కడిగి కన్యాదానం కూడా పింకీ వాళ్ళ అమ్మా నాన్న చేస్తూ ఉంటారు. ఇంకా కరెక్ట్గా అలా అందరి ముందు తాళి కడతాడనమాట. ఇంకా పెళ్లి కొడుకు పింకీకి అప్పుడే కరెక్ట్గా రాజు పరిగెట్టుకుంటూ వస్తాడు. రేయ్, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఓ, పెళ్లిని దగ్గరుండి చూడ్డానికి వచ్చావా? సరే సరే సరే, చూడు చూడు, ఇదిగో త్వరగా తాళి కట్టేరా ప్రసాద్ అని ఇంకా వాళ్ళకి చెప్తారు. సరే, ఇప్పుడే తాళి కట్టేస్తారని చెప్పి ఇంకా తాళి కట్టేస్తాడనమాట పెళ్లి కొడుకు పింకీకి. పింకీ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. రాజు ఏమో అలా ఇద్దరు వైపు చూస్తూ ఉంటారు. ఏంటి రాజు, ఫస్ట్ టైం మాట తప్పావని చాలా హ్యాపీగా ఉన్నావా, బాధపడుతున్నావా? నువ్వు ఎలా ఉన్నా నాకు అవసరం లేదు. చూడు, నీ మాట పోయేలా చేశా నేనే వీళ్ళిద్దరికి పెళ్లి చేశా, ఇప్పుడేమంటావు అని అంటాడు దీపక్. ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంటాడనమాట రాజు పక్కనే ఉన్న రూప కూడా నవ్వుతూ ఉంటుంది. ఏంటి, మాట తప్పానని పిచ్చెక్కిందా ఏంటి? ఎందుకలా నవ్వుతున్నావు అని అడుగుతాడు దీపక్. ఎందుకంటే ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని అంటాడు రాజు. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ముసుగు తీసి గోపి ఉంటాడు. గోపిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్. ఇంకా ముసుగు తీస్తాడు గోపిని చూసి ఒక్కసారిగా దీపక్, విజయాంబిక వీళ్ళందరూ షాక్ అయిపోతారు. చూసావా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైనా వస్తాం అని ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటారు. ఫ్లాష్ బ్యాక్ లో చాలా క్లియర్ గా మార్నింగ్ అయ్యేసరికి ఇంకా రూప అయితే అలా ఫోన్ చేస్తూ ఉంటుంది రాజుకి. రాజు గోపిని తీసుకొని అలా అక్కడికి వస్తాడు. ఇంకా అలా ముసుగు వేసేస్తారనమాట గోపికి. ఏదైనా అడిగితే ఆచారం అని చెప్దాంలే అని చెప్పి ఇంకా ముసుగు వేసేసి అలా తీసుకువెళ్తారు. అప్పుడే ఇంకా పెళ్లికొడుకు, ఒరిజినల్ పెళ్లికొడుకు ఎవరికైతే దీపక్ ఇచ్చి చేయాలనుకున్నాడో వాణ్ణి ఇంకా చూసేసరికి వాణ్ణి ఇంకా మత్తుమందు వేసేసి పక్కన నిద్రపోయేలా చేసేస్తాడనమాట రాజు. అలా ఇంకా రూప రాజుల సహాయంతో పింకీ గోపీలిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఒక్కసారిగా అదంతా తెలుసుకొని షాక్ అయిపోతాడు దీపక్. ఇప్పటికైనా నేనంటే ఏంటో అర్థం చేసుకున్నారా? అర్థమైందనుకుంటా. ఇప్పుడు ఈ రాజు ఇచ్చిన మాట ఎంతటికైనా నిలబెట్టుకుంటాడని గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజు. ఇంకా రాజు వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. ఇది ఇలా ఉండగా రాజు ఇంకా పాపం అలా మెడిసిన్స్ వేస్తూ ఉంటాడనమాట బంటికి. నాన్న, మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు నాన్న అని అడుగుతాడు. చిన్న పనుంటే వెళ్ళాను బంటి అని అంటారు. నాన్న, నువ్వు మా ఫ్రెండ్కి నిజంగా థ్యాంక్స్ చెప్పావా అని అడుగుతారు. థ్యాంక్స్ చెప్పాను నాన్న, తను నాతో మాట్లాడిందిలే. ఇదిగో, సరే నువ్వు స్కూల్కి వెళ్ళాలి, హ్యాపీగా ఉండు సరేనా అని చెప్పి స్కూల్కి రెడీ చేస్తూ ఉంటాడనమాట రాజు. ఇంకా కరెక్ట్గా అలా స్కూల్కి రెడీ చేసి బంటిని రాజు తీసుకువెళ్తూ ఉంటే దారిలో రాఘవ కనబడతాడు రాజుకి. రాఘవాన్ని చూసిన రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాఘవ ఏంటి ఇన్ని రోజులకి ఇక్కడ కనబడుతున్నాడు? రాఘవ అని రాఘవాన్ని పిలుస్తాడు రాజు. ఒక్కసారిగా రాజుని చూసి షాక్ అయిపోతాడనమాట రాఘవ. రాజు, నువ్విక్కడ అని అంటారు. ముందు నువ్వు చెప్పు రాఘవ, నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉన్నావు? పాపం మందార లేదనే బాధ మాకు ఇంకా ఉంది. మందారాని నేను ఎంతలానో అభిమానించాను, నా చెల్లెల్లా చూసుకున్నాను. అలాంటి మందారాకి అన్యాయం చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. మందార చనిపోయినా మా జ్ఞాపకాల్లో ఇంకా బ్రతికే ఉంది అని అంటాడు రాజు. బాబుగారు, మందార చనిపోలేదు బాబుగారు, మందార బ్రతికే ఉంది అని చెప్తాడు రాఘవ. ఒక్కసారిగా మందార బ్రతికే ఉందని చెప్పేసరికి షాక్ అయిపోతాడనమాట రాజు. ఇంకా అలా రాఘవ అయితే మందారం దగ్గరికి తీసుకువెళ్తాడు రాజుని. బ్రతికి ఉన్న మందారాన్ని చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.